రెండేళ్లు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన చేతగాంతనాన్ని, ఆయన ఫెయిల్యూర్స్ ని, ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్దాలకు ఎత్తుకున్నాడు. ఏముంది, ఎటుపడితే అటు మాట్లాడొచ్చు, ప్రజలు వెర్రోళ్ళు కదా నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్? ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 9.5 ఏళ్లు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. 2 దఫాలుగా ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేయడానికి 28,000 కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు. ఆ అప్పుతో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది మన పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఒక్కొక్క తమ్ముడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు. 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం, కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి, తెలంగాణ పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి, తెలంగాణ రైతుల కోసం పెట్టిన పెట్టుబడి తప్ప కేసీఆర్ గారు మీలాగా దోచుకోలేదు.